గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది 1980లో మండవెల్లి అనే గ్రామంలో జరిగిన ఒక రియల్ హర్రర్ స్టోరీ. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ట్విస్ట్లు మిస్ అవుతాయి. మండవెల్లిలో కొంచెం దూరంగా వెళ్ళిన తర్వాత ఒక ఇంటికి అద్దెకి దిగారు ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఒక తండ్రి, ఒక తల్లి. వాళ్ళిద్దరికి ఒకగానొక కొడుకు. ఆ కొడుకు పేరు మనోజ్. ఆ అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అయితే మనోజ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంలో ఉన్న ఒక ఇంట్లోకి ఒక అందమైన అమ్మాయిని చూసి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే కొద్ది రోజులు గడవగా ఆ అమ్మాయిని చూస్తూ చూస్తూ మనోజ్కి ఇష్టం పెరిగింది. మనోజ్ ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమతో ఆ అమ్మాయిని మాట్లాడడానికి, ఆ అమ్మాయితో చూడడానికి ఇంటి చుట్టూరు తిరిగాడు. అయినా ఆ అమ్మాయి బయటికి రాలేదు. ఆ అమ్మాయి కోసం, ఆ అమ్మాయి పేరు తెలుసుకోవడానికి పాపం చాలా ప్రయత్నాలే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ అమ్మాయి మటుకి బయటికి రాలేదు. కానీ మనోజ్ ఆ అమ్మాయి కోసం చూస్తూనే ఉన్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ అమ్మాయి మనోజ్ ని చూడటం కూడా మొదలు పెట్టింది. ఇద్దరు సైకిల్ చేసుకుంటూ ప్రేమని తెలుపుకున్నారు. ఆ సైగల ద్వారా వాళ్ళ ప్రేమ కొంతకాలం తర్వాత బాగా గాఢంగా ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి ఈ రోజు నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి ఆ అమ్మాయి మనోజ్ తో సైగ చేసి అడిగింది. మనోజు నాకు కొంత సమయం కావాలి అని చెప్పేసి మనోజ్ అడిగాడు. 2 రోజుల తర్వాత ఈ రోజు పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయికి సైగ చేసి చెప్పాడు. మనోజ్ని ఈ రోజు నైట్ పెళ్లి చేసుకుందాము అని చెప్పేసి, నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పేసి మనోజ్ ఆ అమ్మాయికి సైగ చేసి చెబుతాడు. ఈ విషయము పక్కనే ఉన్న రమేష్ అనే వ్యక్తి మనోజ్ ని ఈ విషయం మీద ఎప్పటి నుంచో మనోజ్ ని గమనిస్తూనే ఉంది. పెళ్లికి సిద్ధపడిన మనోజ్ ఎవరికి తెలియకుండా సిద్ధపడి ఒక్కడే నడుచుకుంటూ వెళ్లడం ఇంటి పక్కనే ఉన్న రమేష్ అన్న వ్యక్తి చూసాడు. పెళ్లికి సిద్ధపడిన మనోజ్ రెడీ అయ్యి ఒక్కడే ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి వేళ నడుచుకుంటూ వెళ్ళాడు. ఇది చూసిన రమేష్ అనే వ్యక్తి మనోజ్ వాళ్ళ ఇంటికి వచ్చి మనోజ్ గురించి జరిగింది మొత్తం చెప్పారు. చెప్పి మనోజ్ ని వెతకడానికి ముగ్గురు కలిసి బయలుదేరారు. మొత్తం వెతికారు, ఎక్కడా కనిపించడం లేదు. కానీ వెతుకుతూ ఉన్నారు, కానీ ఎక్కడా కనిపించలేదు. రమేష్ అన్న వ్యక్తి ఇంకా ఒక్కటే చోటు ఉంది అని రమేష్, అది ఎక్కడో కాదండి, మనోజ్ వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఎదురుగా ఉంది ఒక పాడుబడ్డ ఇల్లు. భయంగానే వీళ్ళు ముగ్గురు కలిసి మనోజ్ ని వెతకడానికి ఆ ఇంట్లోకి వెళ్లారు. మొత్తం వెతుకుతూనే ఉన్నారు, ఎక్కడా మనోజ్ కనిపించలేదు. మొత్తం చుట్టూ వెతుకుతూనే ఉన్నారు. ఒక్క గది మిగిలింది. ఆ ఒక్క గదిలోకి వీళ్ళు వెళ్లేసరికి మనోజ్ చనిపోయి పడిపోయి ఉన్నాడు. అతి క్రూరంగా, అతి దారుణంగా. పోయిన మనోజ్ ని చూసిన తల్లిదండ్రులు గట్టిగా ఏడ్చారు, గట్టిగా అరిచారు. ఏం జరిగింది అని మొత్తం చూశారు. రమేష్ ని పిలిచారు. రమేష్ ని పిలిచి నా కొడుకు ఏమైంది అని గట్టిగా అడిగేసరికి రమేష్ మనం ఇక్కడ ఉండకూడదు అని గట్టిగా రండి అని చెప్పి బయటికి తీసుకొస్తుంటే మేము రాము, నా కొడుకు నాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడే ఉన్నారు. అయినా రమేష్ వదలలేదు. గట్టిగా వాళ్ళని పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చాడు. బయటికి ఈడ్చుకొచ్చిన తర్వాత మనోజ్ వాళ్ళ తండ్రి రమేష్ ని అసలు ఏమైంది, నా కొడుకు ఇలా చనిపోవడానికి కారణం ఎవరు, అసలు మీరు గమనించారా, మనోజ్ ఎలా చనిపోయాడు, మనోజ్ పెళ్లి చేసుకుందామని వచ్చిన ఆ అమ్మాయి ఏమైపోయింది, కంక్లూజన్ అసలు ఏం జరిగిందని. కథలో మీరు కొంచెం వెనక్కి వెళ్తే మనోజ్ పెళ్లి చేసుకుందామని అర్ధరాత్రి ఒక్కడే బయలుదేరాడు కదా, అది చూసిన రమేష్ మనోజ్ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి చెప్పాడే అది ఏంటంటే, కొంతకాలం నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను, ఆ ఎదురు పాడుపడ్డ ఇంట్లోకి చూస్తూ నవ్వుతూ సైకిల్ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఎవరన్నా ఉన్నారా అని చెప్పి నేను చూశాను, కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. మీ అబ్బాయిని చూస్తే పిచ్చోడేమో అనుకున్నాను, కానీ అంతా బానే ఉంది, పిచ్చోడేమీ కాదు. 15 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఎవరు నివాసం లేరు, అది పాడుపడ్డ ఇల్లు. మీరు ఉన్న ఇంట్లోకి కొంతకాలం క్రితం ఒక అబ్బాయి చనిపోయాడు. ఆ ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయింది. ఆ ఇంట్లోకి మీరు అద్దెకి దిగారు. నాకు ఎందుకో అనుమానం వేసింది, మీ అబ్బాయి ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నాడా అని మీ దగ్గరికి వచ్చి చెప్పాను. రమేష్ మనోజ్ వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పాడు. మనోజ్ ని వెతకడానికి ముగ్గురు కలిసి వెళ్లారు. ఇది వెనకాల ఉన్న స్టోరీ. ఇప్పుడు కథలో ముందుకు వస్తే అసలు ఆ అమ్మాయి ఎవరో కాదండి, ఒక గోస్ట్.
మనోజ్కి ఆ బంగ్లా అందంగాను ఆ అమ్మాయి అందంగాను కనిపించింది. మనోజ్ని దాని దగ్గరికి తెప్పించుకోవాలని చెప్పేసి రకరకాల అందాలతో ఆమె కనిపించింది, చేసింది. అందుకే మనోజ్ అట్రాక్ట్ అయిపోయి ఆ అమ్మాయి ఆవహించి ఆ అమ్మాయి ఎక్కడైతే చనిపోయిందో ఆ గది దగ్గర దాకా తీసుకెళ్ళింది. ఆ మనోజ్ లో ఆత్మలోకి ఆమె ఎంటర్ అయ్యి మనోజ్ని అతి క్రూరంగా అతి దారుణంగా చంపేసింది. అసలు జరిగిన రియల్ స్టోరీ. 15 సంవత్సరాల నుంచి ఆ ఆత్మ ఉంటున్న ఇంట్లో కూడా ఎవరు అద్దెకి రావట్లేదు. మనోజ్ ఉన్న ఇంట్లో అంతకు ముందు ఒక అబ్బాయి కూడా చనిపోయాడు. అది ఎవరికి తెలిసినా కూడా తెలియనట్టే ఉన్నారు. 15 సంవత్సరాల నుంచి ఆ ఇంటికి కూడా ఎవరూ రావట్లేదు. మనోజ్ చనిపోయిన తర్వాత ఈ ఇంటికి కూడా ఎవరూ రావట్లేదు.